పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ వేదికగా 4 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు ప్రారంభమైంది. ఈజిప్ట్, తుర్కియే, సౌదీ విదేశాంగ మంత్రులు బద్ర్ అబ్దెలట్టి, హకన్ ఫిదాన్, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్లు ఇస్లామాబాద్ లో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న ప్రాంతీయ పరిస్థితులతో పాటు యుద్దం ముగింపుపై లోతైన చర్చలు జరిపారు. పరస్పర ప్రయోజనకర అంశాలపై కూడా భేటీలో చర్చించారు. ఇరాన్లో యుద్దాన్ని ముగించేందుకు పాకిస్తాన్ చేస్తున్న విస్తృత దౌత్య ప్రయత్నాల్లో ఈ సమావేశం ఒకటి. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో ఇషాక్ దార్ ఫోన్లో మాట్లాడి పరిస్థితులపై చర్చించారు. దౌత్యం చర్చల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని అబ్బాస్ కు ఇషాక్ దార్ వివరించారు. ఫోన్ సంభాషణ జరిగిన వెంటనే హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు 20 పాకిస్తానీ నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ప్రతిరోజు 2 నౌకలు మాత్రమే హర్ముజ్ ను దాటాలని ఇరాన్ సూచించింది. చర్చల్లో అమెరికా తరపున రాయబారులు స్టీవ్ విట్కాఫ్, కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే వారు పాక్ ను సందర్శిస్తారా లేదా అన్న వివరాలపై స్పష్టత లేదు.